వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధాస్ క్రియేటివ్ వైబ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో నేను స్టిచ్ చేసిన బ్లౌజెస్, అది కూడా నార్మల్ నీడిల్తో ఎలా స్టిచ్ చేశాను అనేది మీకు చూపించేస్తాను. ఇవన్నీ కూడా నేను కరోనా టైంలో చేసుకున్నానండి. ఎందుకంటే ఆ కరోనా టైంలో ఏం తోచలేదు. అంతకుముందే ఒక ఫంక్షన్కి నేను ఇంట్లో స్టిచ్చింగ్కే ఇంట్లో ఫంక్షన్ ఉంటే స్టిచ్చింగ్కి ఓన్లీ నేను 60,000 పే చేశాను. అందుకని చెప్పి కరోనా టైంలో ఏమీ తోచక ఎందుకు వచ్చిందిలే మనమే స్టిచ్ చేసుకుంటే చాలా మిగులుతుంది కదా అని చెప్పి నేను స్టిచ్ చేసుకున్నానండి. ఇది నేను ఫస్ట్ కుట్టిన బ్లౌజు. ఇదైతే నేను ఫస్ట్ స్టిచ్ చేశాను బ్లౌజ్ అండి. అంటే ముందే బ్లౌజ్ కుట్టించేసుకున్నాను. కుట్టించేసిన తర్వాత దీనిపైన ఇలా స్టిచ్ చేశానండి. నా దగ్గర అప్పుడు ఈ కుందన్స్ ఇవి ఉన్నాయి. నాకు తెలిసి చాలా వరకు నేను ఆన్లైన్లో పెట్టినవి ఉన్నాయండి. ఇవి వచ్చేసి జర్దోజీ అంటారు కదా, ఈ జర్దోజీ ఇవి అయితే నేను ఆన్లైన్లోనే పెట్టాను. అదే టైంలో మనకి రెండోసారి కరోనా వచ్చి లాక్డౌన్ పెట్టినప్పుడు ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నాయి కదా, ఆ టైంలో మాత్రం ఇలా ఇవైతే ఇంట్లోనే ఉన్నాయి. వాటితోనే ఇలా డిజైన్ చేశాను నేను. దీని మీద శారీ కూడా మీకు చూపిస్తాను. వర్క్ అయితే ఇలా ఉంటుంది. మనం వర్క్ చేసుకున్న తర్వాత కాబట్టి బ్లౌజ్ కుట్టేసిన తర్వాత వర్క్ చేసుకున్నాం కాబట్టి బ్లౌజ్ పైన ఇలా థ్రెడ్స్ అనేవి వస్తాయి. కానీ గుచ్చుకోవటం అలాంటిది ఏమీ ఉండదు, అంతా బాగానే ఉంటుంది. దీని మీద శారీ కూడా చూపిస్తాను. కుప్పడం పట్టు శారీ అండి. ఇది వచ్చేసి పళ్ళు. ఇదండి శారీ. ఇది ఎల్లో కలరు, బార్డర్ వచ్చేసి కడ్డీ బార్డర్ అంటారు కదా, ఇది కుప్పడం పట్టు శారీ. నేను అప్పుడు 4,000కి ఏమో తీసుకున్నానండి శారీ అనేది. మనకు పళ్ళు ఎలా వస్తుంది, ఇందులో ఎల్లో కలర్ ఉంది కాబట్టి నేను ఇందులో ఎల్లో ఉంది కదా అని చెప్పి ఈ ఎల్లో కలర్ థ్రెడ్ ఉంటే ఈ ఎల్లో కలర్ థ్రెడ్ని ఇక్కడ మనకి ఇది బార్డర్ లాగా ఇలా వేసాను. హ్యాండ్స్ ప్లెయిన్గా వదిలేసానండి. ఎందుకంటే పట్టు అనేది నీట్గా బాగుంటుందిలే అని చెప్పి పట్టును వేస్ట్ చేయటం ఎందుకులే అనిపించింది నాకు. అదే షైనింగ్ బాగా కనిపిస్తుంది కదా అనిపించింది, అందుకని ఇది ఇలా వదిలేసాను. నెక్స్ట్ బ్లౌజ్ చూపించేస్తానండి. ఇదైతే నాది ఫస్ట్ బ్లౌజ్ అండి. నేను ఫస్ట్ వర్క్ చేసుకున్న ఫస్ట్ బ్లౌజు. సింపుల్గా ఏం లేదు, నాకు ఇలా ఆలోచన వచ్చింది, చేసేసాను. కొద్దిగా ఇవనేది కొద్దిగా ఊడిపోతున్నాయి, మళ్ళీ ఇట్లని అనేది నేను రిపేర్ చేసుకోవాలండి. జడ పట్టేసి ఊడిపోతుంది జర్దోజీ. నెక్స్ట్ చూపించేస్తాను మీకు. ఇది నెక్స్ట్ బ్లౌజ్ అండి. చూడండి, చాలా సింపుల్గా కుట్టుకున్నాను ఈ బ్లౌజ్ అయితే. అదీగాక నేను ఫస్ట్ కుట్టుకోవటం కదండి, ఇక అందుకని నేను కొద్దిగా చూసి కుట్టుకున్నాను. అలవాటు అయితే బాగా వచ్చేస్తుంది కాబట్టి ఫస్ట్ కుట్టుకునేవి కదా, చిన్నగా కుట్టుకున్నాను. ఇదేమో స్టోన్ లేసు, ఇది పర్ల్ లేసు, ఇదేమో బాల్ చైన్ అంటారు కదండి, అది బాల్ చైన్ కూడా ఆన్లైన్లో పెట్టింది. ఇది పెట్టేసి ఇలా స్టిచ్ చేశాను. డిజైన్ అనేది ఎలా ఉంది చూడండి. ఇది శారీ కూడా చూపిస్తాను మీకు. పర్ల్ చైన్ ఎందుకు వేసాను అనేది చూపిస్తాను, శారీ కూడా చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఇది పళ్ళు అండి. శారీలో ఇలా వస్తుంది, క్రీమ్ కలర్ అన్నమాట. మా మ్యారేజ్కి తలంబ్రాల శారీ తీసుకుంటే అది తొందరగా పిగిలిపోయిందండి. అప్పటి నుంచి సేమ్ ఆ కాంబినేషన్లో తీసుకోవాలని ఇది కూడా కప్పడం పట్టే శారీ. ఇది కూడా 4,000 ఏమో పడింది. కుప్పడం పట్టు. నాకు ఈ కలర్ కాంబినేషన్ నచ్చింది. సేమ్ మనకి మ్యారేజ్లో తలంబ్రాల చీర తీసుకుంటారు కదండి, అలా అనిపించింది. అందుకని చెప్పి నేను పూజలకి వాటికి తిరుపతి వెళ్ళినప్పుడు కట్టుకోవాలనుకున్నాను ఇటువంటి చీర. ఎందుకంటే తిరుపతి వెళ్ళేటప్పుడు మామూలుగా అందరూ ఎక్కువ పట్టు బట్టలే కట్టుకుంటారు కదా, ఇదొక్కటి తిరుపతి వెళ్ళేటప్పుడు కట్టుకోవాలని చెప్పి నేను తీసుకున్నాను. ఇదైతే బ్లౌజు.
ఇది నా సెకండ్ బ్లౌజ్ అండి, నేను స్టిచ్ చేసుకున్నది నార్మల్ నీడిల్తో. నెక్స్ట్ బ్లౌజ్ అయితే ఇదండి. ఇది బ్లౌజ్ కూడా నేనే స్టిచ్ చేసుకున్నాను. తర్వాత బ్లౌజ్కి కూడా కాస్ట్ పెట్టడం ఎందుకని చెప్పి నేను బ్లౌజులు కూడా ఆన్లైన్లోనే చూసి నేర్చుకున్నానండి. యూట్యూబ్ ఛానలేనండి నాకు అన్నిటికీ కూడా. ఏ వర్క్ నేర్చుకున్నా కానీ నాకు యూట్యూబ్ ఛానలే హెల్ప్ చేసింది. యూట్యూబ్లో ఉన్న వీడియోస్ని చూసుకుంటా కూడా నేను నేర్చుకున్నాను. ఇది చూసారు కదండి, ఇవన్నీ పర్ల్స్ అన్నమాట. పర్ల్స్ కాదు, ఇవి ఏదో బీడ్స్ అండి. వీటిలో రైస్ బీడ్ అంటారు, వీట్ బీడ్ అండి. ఇది వచ్చేసి వీట్ బీడ్స్. ఇలా స్టిచ్ చేశాను. ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ కాదండి, విడిగా తీసుకున్నాను. ఇదైతే నేను క్లాత్ 1 మీటరు. ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్కి వచ్చిన బార్డర్. శారీ కూడా చూపిస్తాను మీకు. సెమీ బెనారస్ పట్టు చీరలు అంటున్నారు కదండి, ఆన్లైన్లోనే తీసుకున్నాను నేను మీషోలో. 800 ఏమో పడింది. చీర అయితే బాగుంది. ఇది పళ్ళు వచ్చింది. పళ్ళులో ఇది వచ్చింది కదండి, అందుకని చెప్పి నేను సేమ్ కలర్, ఇది వచ్చేసి క్లాత్ జాస్మిన్ పట్టు తీసుకుని ఆ జాస్మిన్ పట్టు క్లాత్కి బార్డర్ మాత్రం చీరలో వచ్చిన బ్లౌజ్ తీసి వేశాను. ఇదండి నా నెక్స్ట్ బ్లౌజు. చేయటం మొదలుపెట్టాక ఫస్ట్ బ్లౌజ్కి, సెకండ్ బ్లౌజ్కి, థర్డ్ బ్లౌజ్కి అలా నాకు వర్క్ ఫినిషింగ్ అనేది చేంజ్ చాలా తెలుస్తుంది. ఫినిషింగ్ అనేది చాలా బాగా వచ్చేసింది. ఎంతైనా చేయి తిరుగుతుంది కదండి, అందుకని. ఇంకా ఉన్నాయండి, అవి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.